జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తన బర్త్డే త్వరలో రాబోతుంది. ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. ఏంటి, నా ఆద్య పుట్టినరోజా? అవునండి. వాళ్ళమ్మ ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేది. ఇప్పుడు వాళ్ళమ్మ లేదు కదండి, మనమే బాగా జరిపించాలి. అయ్యో, ఘనంగా జరిపిద్దామండి. నేను కూడా వస్తున్నానండి. ఆద్యం చూసి చాలా రోజులైంది కదా. అయ్యో, మీరు టైం చూసుకునే రండి. ఆద్య గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. తనిక్కడ చాలా సంతోషంగా ఉంది. సరేనండి. తనకి పుట్టినరోజు నాడు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. కిషోర్ గారు, ఏంటండి ఆ సర్ప్రైజ్? వద్దులేండి, సర్ప్రైజ్ని సర్ప్రైజ్ లాగే ఉండనిద్దాం. అలాగేనండి. పుట్టినరోజు నాడు ఆద్యతో పాటు అందరికీ తెలుస్తుందిగా. ఉంటానండి. సరే. అత్తయ్య, ఎవరత్తయ్య ఫోన్లో? కిషోర్ గారు. ఏంటి విషయం? త్వరలోనే ఆద్య పుట్టినరోజు, అందుకే ఫోన్ చేశారు. ఏంటి, ఆద్య బర్త్డేనా? అయితే ఆ రోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఆద్యకి ఈ పుట్టినరోజు జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలి. సీనయ్య, అత్తయ్య, ఆద్య పుట్టినరోజు అనగానే అంత ఆనందపడిపోతున్నావు? నీ పెళ్లి విషయంలో కూడా ఇంత ఆనందంగా లేవు కదా? చెప్పు సీనయ్య. అదేం లేదత్తయ్య. ఆడపిల్ల ఎలా ఉండాలో ఆద్య అలాగే ఉంటుంది. ఆద్య అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అదీకాక ఆద్య మొదటిసారిగా మనింట్లో పుట్టినరోజు జరుపుకుంటుంది కదా, చాలా బాగా జరిపించాలి అని అనుకుంటున్నాను, అంతే. సరే, అలాగే చేద్దాం సీనయ్య. సీనయ్య, కిషోర్ గారు సర్ప్రైజ్ అన్నారు. ఒకవేళ ఆద్యని తీసుకువెళ్తారేమో. ఆద్యని తీసుకెళ్తున్నారా? ఆద్య లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. తను లేకపోతే నా జీవితం దేవుడు లేని గుడిలా అయిపోతుంది. నా ప్రేమను ఆద్యకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఎలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.